బీఆర్ఎస్ పార్టీ ఏమో త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏమో అబద్ధాల పునాదుల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేశారు. సంవత్సరాల గడవక ముందుకే ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి మనం ఈ అబద్ధాల హామీలు నమ్మి మనం మోసపోయినాం కదా, మళ్ళీ ఈ 3.5 సంవత్సరాలు భరించాల్సి వస్తుంది కదా, తిరిగి ఎప్పుడు కేసీఆర్ సార్ వస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తున్నది. ఇవాళ సభకు పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సృష్టించినటువంటి చరిత్రనే మళ్ళీ తిరగరాయబోతుంది. 15 లక్షలకు పైగా వరంగల్ సభకు రావడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అనేదే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ. ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు తెలంగాణ ఒక కల్లోలిత ప్రాంతంగా ఉన్నది. తెలంగాణ అనే పదం కూడా ఉచ్చరించడానికి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అట్లాంటి దగ్గర మరి ఇవాళ కేసీఆర్ గారు ఈ గులాబీ జెండాను తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఇవాళ దేశంలోనే ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిన విషయం కూడా మనకందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు మరి వారు తెలంగాణ ఉద్యమంలో లేరు, ప్రజల వెంట పోరాటంలో లేరు. కానీ వారు మాత్రం ఇవాళ మరి కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తారని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుందో మనకందరికీ కూడా తెలుసు. కేసీఆర్ గారు హరితహారం పేరు మీద మొక్కలు నాటితే ఈయన చెట్లు నరికేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నది. ఎందుకంటే కేసీఆర్ హరితహారం చెట్లలో కనిపిస్తున్నాడు, పెంచిన అడవిలో కనిపిస్తున్నాడు, కాబట్టి చెట్లను నరకాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. ఒక దిక్కు నుంచి ప్రాజెక్టులు కట్టి మన పంట పొలాలకు నీళ్లు తీసుకొని కేసీఆర్ గారు వస్తే ఇవాళ మనమందరం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా పంట పొలాలని ఎండబెడుతున్న పరిస్థితి కూడా ఇవాళ మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే చేస్తూ తెలంగాణను నిర్మాణం చేస్తూ వచ్చిండో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణని సర్వనాశనం చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా అన్ని సూచీలల్లా ఈ దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడితే ఇవాళ మొత్తం ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఏ స్థాయికి వెనక్కు తీసుకుపోతుండో మనకు అన్ని రకాల గణాంకాలు ఇవాళ చెప్తున్నాయి. ఇవాళ వాళ్ళకు పాలన శాతనే పరిస్థితి లేదు, అబద్ధాలతోటి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. మరి దానికన్నా ముఖ్యంగా ఎక్కువ లెంత్ అవుతుంది. కానీ వాళ్ళ మనకు అర్థమవుతుంది ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వచ్చింది కాబట్టి ఆయన కేవలం భూముల మీద ఎట్లా వ్యాపారం చేయొచ్చో, భూములు ఎట్లా ఆక్రమించుకోవచ్చో అదే పనిలో ఉన్నాడు. అది మూసీ ప్రక్షాళన పేరు మీద అయితేనేమి, హైడ్రా పేరు మీద అయితేనేమి, హెచ్సివి పేరు మీద అయితేనేమి, లేకపోతే లగచర్ల విషయం అయితేనేమి, ఎట్లా పేదల భూములు గుంజుకోవాలి, దాన్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలని ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకోటి కనపడతలేదు. ఇప్పటికే ప్రజలకు ఇవన్నీ విషయాలు అర్థమైపోయినాయి. ఈ ప్రభుత్వం ఎంత తొందరగా దీన్ని సాగనంపాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు, ఎన్నికలు వేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కూడా ఆయనకు ధైర్యం దాలే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా, సభకు రావడం ద్వారా వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడానికి ఇలా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అన్నింటికన్నా ముఖ్యంగా మా విద్యార్థి యువజన విభాగం ఏదైతే కార్యక్రమం తీసుకున్నదో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది. ఇవాళ సభ విజయవంతం అవుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకమైన కుట్రలు చేసినా, ఏ రకమైన ఆటంకాలు కలిగించినా ఈ విఘ్నాలన్నీ తొలగిపోవాలని మత్స్యగిరి గుట్ట నుంచి మరి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలనే నిర్ణయం ఏదైతే ఉందో మరి నిజంగా దాన్ని వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ పాదయాత్రకు పార్టీ పరంగా కానీ అన్ని రకాలుగా మా అందరి సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. దానికి మరి వస్తున్నటువంటి పెద్దలు కూడా జగదీష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు మా పైలశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గాదర్ కిషోర్ గారు, సునీత గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మరి పాత్రికేయ మిత్రులుగా మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి మీరందరూ కూడా గట్టిగా కవర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మళ్ళొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మన వల్లమల్ల కృష్ణ గారు చేపట్టే పాదయాత్ర మన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో వారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. దానికి సంతోషం. మేమందరం కూడా మా మండల పార్టీ తరఫున అందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సోదరులారా, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా ఎన్ని కుట్రలు చేస్తుందో, వాళ్ళు ఇచ్చే పథకాలు ఏంటో, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు అర్థమైంది. అదే విషయాన్ని కేసీఆర్ గారు సభలో ఎక్కడో పెద్ద ఎత్తున దీన్ని అధ్యక్షన భయంతో ఈరోజు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ప్రయత్నం చేశారు సభకు కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళ మీద తిరగబడే టైం వచ్చింది. కాబట్టి
ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో భగ్నం చేయాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సోదరులారా, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సభను విజయవంతం చేసుకుంటాం. అదేవిధంగా మా యొక్క పాదయాత్రను కూడా, మా వెల్లమల కృష్ణ చేసే పాదయాత్రను కూడా మేము అందరం కూడా విజయవంతం చేయాలని, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తాం. జై తెలంగాణ.